ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీరు ఓవేరియన్ సిస్ట్ సమస్యతో బాధపడుతున్నారా? పొత్తి కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఒక్కసారిగా బరువు పెరిగినట్లు అనిపిస్తోందా? మొదలగు ఓవేరియన్ సిస్ట్ సమస్యలకు ఆధునిక చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు 10TV స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఓవేరియన్ సిస్ట్ అంటే ఏంటి? ఓవేరియన్ అంటే అండాశయం. అండాశయము అనేది రెండు ఉంటాయి, గర్భసంచి మధ్యలో ఉంటుంది, అటు ఇటు రెండు అండాశయాలు ఉంటాయి. ఈ అండాశయాలు అనేది అండమును ఉత్పత్తి చేస్తూ దానికి తోడు హార్మోన్స్ అనే వాటిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. సో వీటికి వచ్చే రోగాన్ని సిస్ట్ రూపంలో, అంటే ఒక నీటి బుడగ అనుకుందాము, బెలూన్ ఫిల్డ్ విత్ వాటర్, బెలూన్ ఫిల్డ్ విత్ బ్లడ్ ఆర్ బెలూన్ ఫిల్డ్ విత్ సమ్ మెటీరియల్, దట్ ఈస్ కాల్డ్ ఓవేరియన్ సిస్ట్. ఆ బెలూన్ అయితే మనకి ఎలాగా బరువుగా ఉండి దానికి చిన్న థ్రెడ్ కట్టామంటే ఏమవుతుంది? బెలూన్ తిరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది? నొప్పి వస్తుంది. సో ఆ సిస్ట్ వల్ల నొప్పి రావడాన్ని పెయిన్, విపరీతమైన పెయిన్ వస్తుంది. ఆ సిస్ట్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాము. అసలు ఓవేరియన్ సిస్ట్లు అనేవి క్యాన్సరస్సా, నాన్ క్యాన్సరస్సా? ఫస్ట్ సిస్ట్ అనగానే నీటి ఉడగా, నీటి గడ్డ అనగానే ఓ అది క్యాన్సర్ అనుకుంటూ వస్తారు. ఫస్ట్ క్వశ్చన్ అడిగేదే మమ్మల్ని, ఇది క్యాన్సరా అని అడుగుతారు. నేను చూసిన వాటిల్లో 1% ఆఫ్ పీపుల్ క్యాన్సర్ అనుకొని డిప్రెషన్లోకి పోయి డిప్రెషన్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకున్నారు. బికాజ్ వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా గూగుల్ సెర్చ్ చేస్తారు. గూగుల్లో ఏముంటుంది? 0.1% క్యాన్సర్ ఉండొచ్చు అనగానే దే విల్ టేక్ దట్. సో అందుకనే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఓవేరియన్ సిస్ట్. ఈ ఓవేరియన్ సిస్ట్లు ఎలా వెళ్తుంది, ఎలా పెరుగుతుంది, దాని కాజెస్ ఏంటి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అనేవి కొంచెం డీటెయిల్గా మనకి యూత్లోకి, మెయిన్లీ బికాజ్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ ద యూత్, అందుకని యూత్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఓవేరియన్ సిస్ట్ అంటే అండాశయానికి వచ్చే ఒక చిన్న తేలికపాటి రోగము, క్యాన్సర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. అంటే ఓవేరియన్ సిస్ట్ అన్న అండాశయ నీటి బుడగలన్నా ఒకటేనా మేడం? ఓకే, సిస్ట్లు అనేవి ఇప్పుడు చిన్న బుడగలు ఉన్నప్పుడు వాటిని నీటి బుడగలు అంటున్నాము. అయ్యే పెద్దవైతే సిస్ట్లు అవుతాయి. సో చిన్నవి అనుకోండి, మైన్యూట్ ఉంటాయి, మిల్లీమీటర్స్ ఉన్నప్పుడు వాటికి పెద్ద సైజు ఇవ్వడానికి ఉండదు కాబట్టి చిన్న బుడగలు ఉన్నాయి. పాలీసిస్టిక్ అంటాం, అంటే పీసీఓడి అని, పీసీఓఎస్ అని మీరు వినే ఉంటారు. సో అది పీసీఓడి, పీసీఓఎస్ అవి నీటి బుడగలు. బట్ మనము ఇంకో టాపిక్ ఏం మాట్లాడుతున్నాం? సిస్ట్ అని మాట్లాడుతున్నాం. 2 సెంటీమీటర్లు సిస్ట్ అనేది రౌండ్గా ఉంటుంది, అంటే పొడుగు చూసుకోవాలా, వెడల్పు చూసుకోవాలా, డెప్త్ చూసుకోవాలా. సో 2 × 2 × 2 సెంటీమీటర్స్, 5 × 6 × 7 సెంటీమీటర్స్, ఇలాగా దాని కొలతలు ఉంటాయి. దాన్ని ఓవేరియన్ సిస్ట్ అంటారు. ఈ బుడగలు అనేది పీసీఓడి, చిన్న సిస్ట్లు. ఇది అది ఒకటేలాగా కనిపించినా దీనివల్ల వచ్చే సమస్యలు వేరు, దానివల్ల వచ్చే సమస్యలు వేరు. కొన్ని కామన్ సమస్యలు ఉంటాయి, బట్ స్పెసిఫిక్గా తీసుకుంటే వీటి ట్రీట్మెంట్ విధానం కానీ, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, వీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్, మెయిన్లీ రిమోట్ కాంప్లికేషన్స్, ఇవన్నీ కూడా వేరే. ఓకే మేడం, అంటే ఈ సిస్ట్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది? అంటే హెల్తీగా ఉన్న హెల్త్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందంటారు? ఓకే, సిస్ట్లు అనేవి రకరకాలు ఉంటాయండి. మళ్ళీ సింపుల్ సిస్ట్ అంటాం, అంటే నీటితో నిండిన బుడగలు. ఇంకోటి చాక్లెట్ సిస్ట్ అంటాం. చాక్లెట్ సిస్ట్ ఆర్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది టైప్ 2. దీంట్లో ఏముంటుంది? ఒకలాంటి బ్లడీ కలెక్షన్, అంటే అది పాతగా ఉండి ఏమవుతుందంటే కొంచెం చాక్లెట్ కలర్లో వచ్చేస్తుంది. దాన్ని ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఆర్ చాక్లెట్ సిస్ట్ అంటాం. థర్డ్ వన్ వచ్చేసేసి డెర్మాయిడ్ సిస్ట్ అని, కాంప్లెక్స్ సిస్ట్ అని, రకరకాలవి. దీంట్లో కొంతమందికి చీజీ మెటీరియల్, అంటే చీజ్ ఉన్నట్లు ఎల్లో కలర్ మెటీరియల్ ఉంటుంది. కొంతమందికి హెయిర్ ఉంటుంది, దాన్ని డెర్మాయిడ్ సిస్ట్ అంటాం. కొంతమందికి బోన్స్ ఉంటాయి, చిన్నవి, అంటే కణాలు ఏవైతే బోన్స్ పెరగడానికి, హెయిర్ పెరగడానికి ఉంటాయో అవి సిస్ట్లో ఉండి దానిలో పెరగడం స్టార్ట్ చేస్తాయి. దాన్ని డెర్మాయిడ్ సిస్ట్ అంటాం. ఒక్కొక్క సిస్ట్కి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం. సింపుల్ సిస్ట్ అనుకుందాము, దాంతో పెద్ద ప్రాబ్లం ఏముండదు, పెయిన్ వస్తూ ఉంటుంది, కొంచెం పీరియడ్ ప్రాబ్లం అవుతుంది. చాక్లెట్ సిస్ట్ ఆర్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనుకోండి, దాంతో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పీరియడ్ ప్రాబ్లము, మెయిన్ 15 డేస్కి ఒకసారి వచ్చేయడము, విపరీతమైన పెయిన్ రావడము, అండ్ తర్వాత వేరే పెద్దవి ఇంకా కొంతమందికి 20 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ కూడా పెరిగిపోతుంటాయి. చూసుకోరు వాళ్ళు, ఏమోలే పొట్ట పెరుగుతుంది, సరేలు మళ్ళీ వెళ్దాము, మళ్ళీ చూద్దాము, టెన్షను, ఏం చెప్తారు, ఇలాంటి భయాలతో పోస్ట్పోన్ చేస్తారు. లార్జెస్ట్ మనం 50 సెంటీమీటర్స్ కూడా చూసాం సిస్టర్. 50 సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఏ ప్రెగ్నెంట్ యూట్రస్ అనమాట. అంత ప్రెగ్నెంట్ యూట్రస్లో పొట్ట ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సో ఇవన్నీ రకరకాల సిస్ట్లు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్. ప్రతి వ్యాధికి మెడికల్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ అంటాం, అంటే మందులతోటి చూడొచ్చు, అలాగే
సర్జరీస్ ఉంటాయి. సో సర్జరీకి సంబంధించి వాటికి సంబంధించి కొన్ని ఉంటాయి, ప్రోటోకాల్ అంటాం. అంటే ఎప్పుడు సర్జరీకి తీసుకోవాలి, దీన్ని ఎప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో వీటిల్లో ఇంపార్టెంట్ ఏమనుకున్నాం, పీరియడ్ ప్రాబ్లము, పెయిన్, ఇవి రెండు గ్రేట్ వరీ. ఆ అమ్మాయికి కాలేజ్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా వస్తుంది. సో వీళ్ళందరికీ గ్రేట్ వరీ పెయిన్ అండ్ పీరియడ్ ప్రాబ్లం. థర్డ్ వన్ వచ్చేసేసి పిల్లలు లేకపోవడం. ఈ సిస్ట్ ఉండే వాళ్ళకి పిల్లలు కనే యోగ్యత తగ్గుతుంది. బికాజ్ అండాశయమే కదా అండం ఇవ్వాల్సింది. సో అండాల్ని ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయలేక కంపల్సరీగా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు బయటపడుతుంది సిస్ట్ ఉంది మీకు, దానివల్ల మేము పిల్లలు కాలేకపోతున్నారు, మేము దీన్ని డయాగ్నోస్ చేసామని డాక్టర్ చెప్తారనమాట. సో రకరకాల సిస్ట్లు, రకరకాల ట్రీట్మెంట్స్. ఓకే, అంటే ఈ సిస్ట్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఉంది అని మీరు చెప్తున్నారు కదా, దీనికి సంబంధించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? యా, సో ఇన్ఫర్టిలిటీ అంటే మీకు తెలుసు, పిల్లల్ని కనలేకపోవడము. అనుకున్నాము, మ్యారేజ్ అయింది 1 year 2 years తర్వాత ప్లాన్ చేసుకున్నాము భార్యాభర్త, కానీ మనం అనుకున్న టైంలో ప్రెగ్నెంట్ కాలేదు. ఇలా ప్రయత్నంలో 1 year వరకు పిల్లలు కాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ కపుల్ అంటారు వాళ్ళని. ఈ ఇన్ఫర్టిలిటీ కపుల్ ఎలాగా ప్రొసీడ్ అవ్వాలి అంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. హస్బెండ్ ప్రాబ్లమా, వైఫ్ ప్రాబ్లమ్ అని. సో వైఫ్ ప్రాబ్లంలో సిస్ట్ ఉంది అని వచ్చింది అని అనుకోండి, సో దాని గురించి మేము ఇన్ డీటెయిల్గా వెళ్తాం. ఇన్ డీటెయిల్గా అంటే ఏంటి, ఆ సిస్ట్ సింపుల్ సిస్టా, ఇందాక చెప్పినట్టు హెమరేజిక్ సిస్టా, ఎండోమెట్రియోటిక్ సిస్టా, కాంప్లెక్స్ సిస్టా, ఈ ఫీచర్స్ చదివేసుకుంటాం. తర్వాత ఇంపార్టెంట్ ఏమనుకున్నాము, కొన్ని క్యాన్సర్ అయ్యే సిస్టులు ఉన్నాయి. సో దాని గురించి కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. క్యాన్సర్కి సంబంధించి CA-125 అని, కొన్ని హార్మోన్ స్టడీస్ ఉంటాయి. థైరాయిడ్ ఉండే వాళ్ళకి కూడా సిస్టులు వస్తాయి. సో థైరాయిడ్ గురించి కూడా చూసుకుంటాం. అలాగే ప్రొలాక్టిన్ అని, టెస్టోస్టెరాన్, రకరకాల హార్మోన్స్ ఉంటాయి. ఇవన్నీ డీటెయిల్గా స్టడీ చేసుకుంటాం. సో పిల్లలు కాకపోవడానికి కావాల్సిన క్రైటీరియా ఏది ఉందో చూసుకుంటాం. చూసుకొని మందులతో చేయగలమా. సో సిస్ట్ చిన్నగా ఉంటే కొన్ని మందులు ఇచ్చేస్తాం, సిస్ట్ చిన్నది అయిపోతుంది, పీరియడ్ ప్రాబ్లం తగ్గిపోతుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేస్తాం. పెద్దగా ఉందా, సర్జరీలు చేస్తాం. సర్జరీ చేసి దాన్ని తీయడము, దాన్ని తీసాక కొన్ని మందులు పెట్టడము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము. సో మీకు తీసాం కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నారు మీరు, వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ పార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. బికాజ్ ఈ క్యాన్సర్ అనేది మనకు ఒక సొసైటీలో ఉండిపోయింది. సిస్ట్ అనగానే క్యాన్సర్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాం. డోంట్ వరీ, ఎందుకంటే డిప్రెషన్ అగైన్ విల్ కాజ్ ఇన్ఫర్టిలిటీ. స్ట్రెస్ లెవెల్స్ కదా, డిప్రెషన్ ఉంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు. సో మనం ఇంకోటి యాడ్ చేయకుండా ఫస్ట్ వాళ్ళకి క్లారిటీ ఇచ్చి, అష్యూరెన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే డాక్టర్, అంటే ఈ ఓవేరియన్ సిస్ట్ అటాక్ అయిందని మనం తెలుసుకోవడం ఎట్లా, అంటే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి? మనం ముందుగానే తెలుసుకుంటే కొంచెం బెటర్ కదా. సో తెలుసుకోవడం ఎలా, మీరేం చెప్తారు? ఇది చాలా గుడ్ క్వశ్చన్. ఎందుకంటే స్టార్టింగ్ అదే ఇంపార్టెంట్. ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? సో ఓవేరియన్ సిస్ట్ ఉంది అని మనకు అనుమానం ఎలా వస్తుంది అని అంటే పీరియడ్ ప్రాబ్లం ఫస్ట్. సో ఓవేరియన్ సిస్ట్కి ఏజ్ గ్రూప్ ఉండదు. ఈవెన్ టీనేజర్స్ ఆల్సో విల్ గెట్. అంటే పీరియడ్ రాకముందు కూడా సిస్టులు ఉన్నాయి, ఇంకా పీరియడ్ కూడా వచ్చి ఉండదు పాపం పిల్లలకి. సో వితౌట్ గెట్టింగ్ పీరియడ్ ఆల్సో వాళ్ళకి వచ్చేస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, పెయిన్ అని చెప్తుంటారు, అమ్మ పెయిన్ అని చెప్తారు. ఒకవేళ పీరియడ్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి సమస్యలు వస్తాయి, 15 daysకే పీరియడ్ రావడము, వచ్చినప్పుడు ఎక్కువ రోజులు ఫ్లో అవ్వడము, ముద్దల్లాంటివి పడ్డం, గడ్డలు అంటాం కదా, పీసెస్ పడ్డము. ఆ పీసెస్ పడినప్పుడు విపరీతమైన పెయిన్, అసలు బెడ్లో టాస్ అవుతూ ఉంటారు నొప్పికి భరించలేక. సో ఇవి ఉన్నప్పుడు. అదే కొంచెం పెద్ద అయ్యాక పెయిన్, అవన్నీ పీరియడ్ పెయిన్, హెవీ బ్లీడింగ్ ఉంది, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు, పిల్లలు కలగకపోవడము తర్వాతది. సో వీటిల్లో అక్యూట్ అంటాం. అక్యూట్ అంటే సివియర్ పెయిన్ తోటి హాస్పిటల్కి వస్తారు కొంతమంది. అంటే ఏదైతే సిస్ట్ ఉందో అది మెలికలు తిరిగిపోయి ఉంటుంది, దానికి చాలా చిన్న కనెక్షన్ ఉంటుంది అండాశయము విత్ గర్భసంచి, చిన్న ఆ కనెక్షన్ తిరిగిపోతుంది బరువును తట్టుకోలేక. అప్పుడు మిడ్ నైట్స్లో వస్తారు, నిద్రలో అది మెలికలు తిరగడం, ఏదైనా హెవీ బకెట్స్ అలాంటివి లిఫ్ట్ చేసినప్పుడు మెలికలు తిరగడం, అప్పుడు వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు స్కానింగ్లో క్లియర్గా కనపడుతుంది పెద్ద సిస్ట్ ఉంది, అది మెలికలు తిరుగుతుంది. కొన్ని బరువుగా రక్తంతో ఉండే సిస్టులు చిన్నగా ఉన్నప్పుడు, అంటే 5 centimeters 6 centimeters ఉన్నప్పుడు కూడా అవి ట్విస్ట్ అయిపోతూ ఉంటాయి. సో అలాగా పెయిన్తో వస్తుంటారు హాస్పిటల్కి. నెక్స్ట్ ఇప్పుడు మనం అనుకున్నట్టు పీరియడ్ ప్రాబ్లం ఉన్నా, లేదు అంటే పెయిన్ ఉన్నా, తర్వాత ఇది మూడోది ఎలాగో పిల్లలు లేకపోవడం. అలా కాకుండా కొంతమందికి చిన్నప్పటి నుంచే సిస్టులు ఒక యాటిట్యూడ్ ఉంటుంది, అంటే అప్పుడు చూసుకొని ఉంటారు. సో సిస్ట్ ఉంటే డాక్టర్ చెప్తారు రెగ్యులర్గా రండి, పెరుగుతూ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇలాగా వేరియేషన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, అదే PCOSలో మనం చూసింది, మీరు అడిగారు వెయిట్ గెయిన్, సడన్గా బరువు పెరిగిపోతారు, నేను ఎందుకు పెరుగుతున్నాను. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి మనం డయాగ్నోస్ చేయొచ్చు.
అంటే ఈ సిస్ట్ వచ్చినప్పుడు అంటే పీరియడ్లో మాత్రమే ఈ పెయిన్ అనేది వస్తుందా, లేదంటే నార్మల్ టైంలో వస్తుందా? అంటే మనం ఎలా? వెరీ గుడ్. అసలు ఇది మామూలుగా అందరికీ చెప్తాం మేము, పీరియడ్ అప్పుడే కాదు మధ్యలో పెయిన్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు అని. ఓవేరియన్ సిస్ట్లలో అదే ఫీచర్, పీరియడ్కి సంబంధం లేకుండా పెయిన్ వస్తూ ఉంటుంది. అది కూడా పొత్తి కడుపులో ఒక సైడ్లో పెయిన్, అంటే ఎడం పక్క ఓవరీకి కానీ ఎఫెక్ట్ అయితే ఎడం పక్క ఓవరీ ట్విస్ట్ అవ్వడం, కుడి పక్క ఓవరీలకు వస్తే కుడి పక్క పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ కూడా లొకేషన్ ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతారు. మేము ఇదే అమ్మ పెయిన్ అంటే ఎస్ ఆ ఏరియాలో పెయిన్. సో దాన్ని రికగ్నైజ్ చేయాలి. సో పీరియడ్కి కాకుండా పీరియడ్కి మధ్యలో కూడా పెయిన్ వస్తుంది అనేది కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఏమంటున్నాము, పీరియడ్ పెయిన్ అంటున్నాం. పీరియడ్ పెయిన్ అనేది నార్మల్గా కూడా వస్తుంది, సిస్టే అవసరం లేదు, కాకపోతే సివియర్గా వస్తుంది సిస్ట్ ఉన్నప్పుడు. సో అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సింది. ఖచ్చితంగా. సో నేను బేరబుల్ పెయిన్లో లేను, నేను ఇది ఎందుకో టాలరేట్ చేయలేకపోతున్నాను, నా పెయిన్ లెవెల్స్ ఇది కాదు అని అంటే ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటాం, మెఫ్టాల్ స్పాజ్ ఇవన్నీ అందరికీ తెలిసినవి. ఇప్పుడు ఓ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా నాకు తగ్గట్లేదు అనగానే ఇమ్మీడియట్గా చెక్ విత్ ద డాక్టర్. సో సిస్ట్లు డెవలప్ అవుతున్నాయా అనేది. ఓకే, ఒవేరియన్ సిస్ట్కి సంబంధించి చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి? దీంట్లో అనుకున్నట్టు మెడికల్ ట్రీట్మెంట్ అనుకున్నాము. మెడికల్ ట్రీట్మెంట్లో ఏమి ఇస్తాము అంటే కొన్ని టాబ్లెట్స్ ఇస్తాం, అంటే పిల్స్ అంటారు, హార్మోనల్ పిల్స్ అంటారు. వాటిల్లో మనకి తెలిసిన పిల్స్ ఏంటంటే గర్భనిరోధక మాత్రలు అని కొన్ని ఉంటాయి, అలాంటి మాత్రలే ఇక్కడ కూడా ఇస్తాము. బట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది, అంటే డోసేజ్ అటు ఇటు చేసి ఇస్తామన్నమాట. అది చాలా తక్కువ మందికి, అంటే 5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండే సింపుల్ సిస్ట్కి ఈ మందులు ఇవ్వడం. ట్రీట్మెంట్ 3 to 4 months, కొంతమందికి 6 monthsకి ఎక్స్టెండ్ చేస్తాము. ఒకవేళ అక్కడికి కూడా కాకపోతే తగ్గట్లేదు, ఇంకా పెరుగుతుంది, అండ్ పీరియడ్ ప్రాబ్లం ఇంకా పెరిగిపోయింది, అలాగే పిల్లలు కూడా కావట్లేదు, ఇవన్నీ ఉన్నప్పుడు నెక్స్ట్ స్టేజ్ దట్ ఈస్ సర్జికల్ ట్రీట్మెంట్. సర్జికల్ ట్రీట్మెంట్లో ఏంటి, లాప్రోస్కోపీ అని ఇప్పుడు ఒకటి ఉంది. సో మైనర్ సర్జరీస్ అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటాం, అంటే చిన్న హోల్లోంచి సర్జరీ చేసేయచ్చు, ఎంత పెద్ద సిస్ట్ అయినా తీయచ్చు. సో అది చేసేసుకొని ఆ సిస్ట్ని క్లియర్ చేసేసి వాష్ ఇచ్చేసేసి అండాశయం ఇంకెక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకొని నెక్స్ట్ విల్ గివ్ సమ్ ట్రీట్మెంట్. సో ఒక పక్క సిస్ట్ తగ్గిపోతుంది, ఒకవేళ పిల్లలు కావాలంటే పిల్లల్ని కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అదే సిస్ట్ ఇంకా పెద్దది వచ్చింది, క్యాన్సర్ కణాలు కనబడుతున్నాయి అని అంటే దానికి ఓపెన్ సర్జరీస్ ఉన్నాయి. అలాగే వెంటనే ఆ ముక్కను తీసి పరీక్ష చేసుకోవడము, ఆ ముక్కలో కానీ ఏమైనా క్యాన్సర్ లాంటిది కనబడితే దాన్ని ఇన్ డీటెయిల్గా చదువుకోవడము, దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం. సో 0.1% సిస్ట్లు క్యాన్సర్కి వెళ్తూ ఉంటాయి, కాకపోతే దాంట్లో ఉత్తి వాటర్ కాకుండా దాంట్లో కొంచెం కాలీఫ్లవర్ లైక్ గ్రోత్ అంటాం, అంటే ఎక్స్ట్రా గ్రోత్స్, అంటే క్యాన్సర్ గ్రోత్స్ కనబడుతూ ఉంటాయి. అండ్ అలాగే సిస్ట్ వాల్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ సిస్ట్ ఇలా ఉంది, దానికి ఒక పైన ఒక పొర ఉంటుంది, ఆ పొరలో కూడా రకరకాల ఫీచర్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం క్యాన్సర్ ఉందా లేదా కూడా కనుక్కోవచ్చు. ఓకే డాక్టర్, అంటే ఒవేరియన్ సిస్ట్కి గర్భసంచికి ఏమైనా రిలేషన్ ఉందా, అంటే ఏం చెప్తారు మీరు? యా, ఇప్పుడు ఒవేరియన్ సిస్ట్కి గర్భసంచికి డైరెక్ట్ రిలేషనే ఉంది. అండాశయాలు ఇచ్చే హార్మోన్స్ వల్లనే గర్భసంచి పనిచేస్తుంది. సో ఇది ఎలా చెప్తే అది అలా పనిచేయాలి. సో డైరెక్ట్ కాజ్, కానీ దీని ఎఫెక్ట్ వేరు, దాని ఎఫెక్ట్ వేరు. అండ్ ఈ సిస్ట్ వల్ల గర్భసంచికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కాకపోతే పీరియడ్ ఎక్కువ రావడము, పెయిన్ వచ్చింది అంటే గర్భసంచే పెయిన్ కూడా ఇస్తూ ఉంటుంది, సివియర్గా బ్లీడింగ్ అవుతూ ఉండడం వల్ల. సో దిస్ ఈజ్ లైక్ ఏ ఇండైరెక్ట్ రిలేషన్ కాకుండా డైరెక్ట్ రిలేషన్ అంటాము. బట్ దీనికేంటో ఏం ట్రీట్మెంట్ ఇయ్యం, గర్భసంచికి ట్రీట్మెంట్ ఇయ్యని అవసరం లేదు. అండాశయానికి ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా గర్భసంచి కూడా సెట్ అయిపోతుంది, బికాస్ ఈ సిగ్నలింగే గర్భసంచి తీసుకుంటుంది. అండాశయం ఇచ్చే హార్మోన్ సిగ్నలింగ్ వల్లనే గర్భసంచి పనిచేస్తూ ఉంది. ఓకే డాక్టర్, అంటే మీరు ఇందాక అన్నారు ఓవేరియన్ సిస్ట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనంటే, ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్తో సఫర్ అవుతున్నారు కదా, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఎస్, థైరాయిడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ద ఓవేరియన్ సిస్ట్. థైరాయిడ్ చెక్ చేసుకుంటూ ఉండమని అందుకనే అడుగుతున్నాం. హెల్త్ చెక్స్ ఇప్పుడు మీరు ఐటీ సెక్టర్లో వాటిని చూస్తే వాళ్ళు హెల్త్ చెక్స్ ఇచ్చేస్తున్నారు. ఫ్రమ్ 20 years యూ హ్యావ్ టు గో ఎవ్రీ ఇయర్ హెల్త్ చెక్స్ అనేది ఉంది. సో థైరాయిడ్ కంపల్సరీ విత్ ఇన్ నార్మల్ లిమిట్లో ఉండాలి. థైరాయిడ్ ఎక్కువ ఉండే వాళ్ళకంటే హైపోథైరాయిడ్ అంటాము, హైపర్ థైరాయిడ్, 2 రకాలు ఉంటాయి దీంట్లో. హైపోథైరాయిడ్ అంటే తక్కువ థైరాయిడ్ లెవెల్ ఒంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి సిస్ట్లు వచ్చే అవకాశం ఉంది. సో కంపల్సరీగా చెక్స్ అనేది ఇంపార్టెంట్. సడన్ వెయిట్ గెయిన్ అవుతున్నా, సడన్గా డిప్రెషన్స్ అవుతున్నా, వాళ్ళు ఏంటంటే మూన్ ఫేస్ అంటాం, థైరాయిడ్ తక్కువ ఉండే వాళ్ళకి రౌండ్గా అయిపోతుంది ఫేస్, అంటే మొత్తం ఇదంతా కూడా ఫ్యాట్ అక్యూములేట్ అయిపోయి మూన్ ఫేస్, డల్ అయిపోతారు, డిప్రెషన్స్ వస్తూ ఉంటాయి, డైజెషన్ తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అనమాట. థైరాయిడ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ యాక్టింగ్. థైరాయిడ్ ఈజ్ ద కింగ్ హార్మోన్, అంటే మన బాడీ మొత్తాన్ని అది కంట్రోల్ చేస్తుంది, ఫస్ట్ ఇక్కడ ఉంటుంది.
సో దాని ఎఫెక్ట్ తోటి మిగతా హార్మోన్స్, మిగతా బాడీ కూడా పనిచేస్తుంది. సో మీకు ఏమన్నా చేంజెస్ వచ్చినప్పుడు సరిగ్గా నిద్ర పట్టట్లేదు, లేదా ఎక్కువ నిద్రపోతున్నాము, లేదా నాకు తొందరగా చికాకు వస్తుంది, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, తినేది అంతగా అరగట్లేదు, ఆకలి సరిగ్గా వేయట్లేదు, ఓవర్గా తింటున్నాను, ఇవన్నీ అబ్నార్మాలిటీస్ ఆఫ్ ద థైరాయిడ్. ఇవే ఉన్నా కూడా వెంటనే థైరాయిడ్ చెకింగ్కి వెళ్ళిపోవాలి. అంటే పీసీఓడితో కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు కదా, మీరేం చెప్తారు పీసీఓడికి సంబంధించి? పీసీఓడి అనేది ఇప్పుడు జనరల్ డిసీజ్ అని చెప్తాం. 99% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ సఫరింగ్, ఉమెన్ సఫరింగ్ విత్ ద పీసీఓడి. ఈ మెయిన్ రూట్ కాజ్ ఫర్ పీసీఓడి ఏంటంటే మనం చేసుకుంది. మనం ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేదు, ప్రాపర్ డైట్ లేదు, అంత జంక్ ఫుడ్ తింటున్నాము. వెరీ ఇంపార్టెంట్ వచ్చి స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. ఆల్వేస్ స్ట్రెస్, పరిగెడుతున్నాం. ఫిజికల్ స్ట్రెస్ లేదు కానీ మెంటల్ స్ట్రెస్ ఓవర్గా చేస్తున్నాం. అండ్ రేడియేషన్, ఎప్పుడు చూసిన ల్యాప్టాప్, ఈ గ్యాడ్జెట్స్ వల్ల ఏమవుతుంది అంటే ఓవరీ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ ఆర్గాన్ ఇన్ ద బాడీ. సో అది డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయినప్పుడు అండాశయాల పనితనం కాస్త పీసీఓడి రూపంలో, పీసీఓడి ఈజ్ ద డిసీజ్ ఆఫ్ ద ఓవరీ. పీసీఓఎస్ అన్న పీసీఓడి అన్న ఒకటే. మిగతా పార్ట్స్ను కూడా ఎఫెక్ట్ చేస్తే దాన్ని పీసీఓఎస్ అంటాం. మిగతా పార్ట్ అంటే ఏంటి? హెయిర్ ఫాల్ ఉండడము, బ్లాకెనింగ్ అయిపోవడము, కళ్ళ కింద బ్లాక్ వచ్చేస్తుంటుంది, ఓవర్ వెయిట్ అయిపోవడము, ఇప్పుడు వచ్చిన డిప్రెషన్స్ అవి రావడము, ఫ్యాట్ అంతా బెల్లీ దగ్గర అక్యూములేట్ అయిపోవడము, ఇలా అన్ని టాప్ టు బాటమ్ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిఫరెంట్ అయిపోతుంది పీసీఓడి తోటి. అది వచ్చినప్పుడు పీసీఓఎస్ అంటాం. అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ఓన్లీ డిసీజ్ ఇన్ ద ఓవరీ అంటే దట్ ఈస్ కాల్డ్ పీసీఓడి. ఓకే డాక్టర్, అంటే పీసీఓడికి చికిత్స విధానం ఎలా ఉంటుంది? అదేవిధంగా మన హెల్త్పై పీసీఓడి అటాక్ అయిన తర్వాత ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? పీసీఓడి పెద్దగా ప్రభావం ఏం చూపదు కానీ పీరియడ్ రాదు. 4-5 నెలలు పీరియడ్ రాకపోవడము, దానివల్ల ఏంటంటే బ్లోటింగ్ ఉంటుంది, పొట్టంతా ఉబ్బిపోయినట్లు ఉండడము, చికాగ్గా ఉంటుంది. దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే యూ విల్ నాట్ బి యాక్టివ్గా ఉండలేరు, ఏదోగా ఉంటుంది, బాడీ అంతా రెస్ట్రిక్ట్ అయిపోతుంది, పని చేయలేము. బికాజ్ పీసీఓడిలో ఏదైతే హార్మోన్స్ డిఫెక్ట్ ఉన్నాయో అవి కావాలి. ఒక లేడీగా నేను యాక్టివ్గా ఉండాలి అంటే నావి కావాలి. స్కిన్ బాగుండాలి అన్న, హెయిర్ బాగుండాలి అన్న, ఇవన్నీ. అండ్ అన్వాంటెడ్ హెయిర్ కొంతమందికి ఇక్కడ పెరిగిపోతూ ఉంటుంది, అంటే అది మేల్ హార్మోన్, మంది కాదు. ఫీమేల్లో ఉండాల్సిన హార్మోన్ అంతా తగ్గిపోయింది, అబ్బాయిల్లో ఉండే హార్మోన్ ఒంట్లో పెరిగిపోతుంది. సో దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ తగ్గదు, అంటే లైఫ్ స్పాన్ తగ్గదు, సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్టిలిటీ. పీసీఓడి వాళ్ళకి పిల్లలకు అనే తత్వం బాగా తగ్గిపోతుంది. అందుకనే ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ కూడా ఎక్కువైపోతుంది. ఇప్పుడు చూసారంటే సొసైటీలో చాలామంది ఇన్ఫర్టిలిటీ అని వస్తున్నారు, పిల్లలు కనలేకపోతున్నాము అని. అంటే పీసీఓడి క్యాన్సర్కి దారి తీస్తుందంటే ఇలాంటి భయాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. పీసీఓడి అటాక్ అవగానే చాలా మంది టెన్షన్ పడుతున్నారు, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? పీసీఓడి క్యాన్సర్ అసలు నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్. పీసీఓడికి క్యాన్సర్కి నాట్ ఈవెన్ 1%. సో మీరు అసలు ఆ భయమే పెట్టుకోకండి. పీసీఓడితో అయితే రాదు. క్యాన్సర్కి సంబంధించే సిస్ట్లు వేరు, ఫ్యామిలీ హిస్టరీ అంటాం. అంటే కొంతమందికి తల్లికి, ఇంట్లో పెద్దమ్మలకి, అంటే బ్లడ్ రిలేటెడ్ వాళ్ళకి క్యాన్సర్స్ ఉంటాయి. ఓవేరియన్ క్యాన్సర్, అండాశయానికి సంబంధించిన క్యాన్సర్, వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే తిండి, కొంతమంది చాలా అబ్నార్మల్గా బయట ఫుడ్ తింటుంటారు, జంక్ ఫుడ్, ఒబేసిటీ రిలేటెడ్, వాళ్ళకి యూజువల్గా దట్ ఈస్ హ్యాబిటేట్ రిలేటెడ్ అంటే హ్యాబిట్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి గర్భసంచి క్యాన్సర్స్, కొంతమందికి అండాశయాలు, కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా హ్యాబిట్ రిలేటెడ్ క్యాన్సర్స్. సో దానికి దీనికి రిలేషన్ ఉంది కానీ పీసీఓడికి దీనికి ఎటువంటి రిలేషన్ లేదు. సో పీసీఓడి ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా క్యాన్సర్ వచ్చేస్తుంది పీసీఓడి అనేది మనసులోంచి తీసేయండి ఆ భయం. ఒకటే, మీరు దాని గురించి ట్రీట్మెంట్ తీసుకొని దాని నుంచి బయటకు పడి మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోండి, అంతకు మించి భయపడద్దు. ఓకే డాక్టర్, అంటే ఓవేరియన్ సిస్ట్ గురించి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా, అంటే ఓవేరియన్ సిస్ట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి ప్లాన్ చేసుకోవాలంటే వెంటనే కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, లేదంటే దానికి ఏమైనా టైం టేకింగ్ ఉంటుందా, మీరేం చెప్తారు? ఓవేరియన్ సిస్ట్ ట్రీట్మెంట్ తర్వాత అసలు నెంబర్ ఆఫ్ కేసెస్, ఆల్మోస్ట్ 99% వాళ్ళు వితిన్ 2 to 3 months కన్సీవ్ అయిపోతారు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా రూట్ కాజ్ తీసేసామనుకోండి హ్యాపీ కదా. ఎక్కడ కూడా రూట్ కాజ్ ఉన్నంత వరకే మన బాధ. రూట్ కాజ్ మీరు తీయగానే ఆటోమేటిక్గా పిల్లలు వచ్చేస్తారు. దీంతో పాటు మళ్ళీ సిస్ట్ పెరగకుండా మనం ఏం చేయాలి అంటే, మనం ఆపగలమా, ఆపలేమా, నీ బాడీ ఎలా ఉంది, అంటే నువ్వు ఒబేసిటీ ఉన్నావా, నీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. దాన్ని బట్టి కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఉంటుంది. సర్జరీ చేసేసామా, మందులు తినేసామా, ఇంట్లో కూర్చుంటారు, అంటే మళ్ళీ యాక్టివిటీ ఏం చేయరు, దట్ ఈజ్ రాంగ్.
మేము ఎప్పుడేం చెప్తామంటే మా సైడ్ నుంచి ఎట్లయితే చేస్తున్నామో మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేయండి. ఈ కోఆపరేట్ చేసినప్పుడు ఏమవుతుంది, సైమల్టేనియస్గా వర్కౌట్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో 99% ప్రెగ్నెన్సీస్ వస్తాయి, అక్కడ వర్రీ అవ్వక్కర్లేదు. ఇఫ్ ఇట్ ఈజ్ లైక్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటే చాక్లెట్ సిస్ట్ అన్నాం కదా, దానికి కొంచెం టైం టేకింగ్. సింపుల్ సిస్ట్కి ఈజీ, ఇంకా డెర్మాయిడ్ సిస్ట్కి ఈజీ. అలాగే డిపెండింగ్ ఆన్ సిస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. దట్ ఇమ్మీడియట్గా చేసేసుకుంటాం సింపుల్ సిస్ట్ అయితే. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటే కొంచెం టైం తీసుకుంటాం. సో సిస్ట్ విధానాన్ని బట్టి ట్రీట్మెంట్ విధానం మారుద్ది. అండ్ డాక్టర్, కొంతమందికి పీరియడ్స్లో ఓవర్ఫ్లో ఉంటుంది, కొంతమందికి సరిగా ఫ్లో ఉండదు కదా, అసలు దీనికి రీజన్ ఏంటి ప్రధానంగా? ఇది ఓవర్ఫ్లో అనేది ఓవర్ హార్మోన్స్ ఉన్నప్పుడు ఓవర్ఫ్లో, హార్మోన్స్ లేకపోతే అండర్ ఫ్లో. ఇప్పుడు పీసీఓఎస్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఫ్లోనే ఉండదు, వచ్చేదే 4-5 నెలలకు వస్తుంది, అది కూడా 1 or 2 drops అట్లా అవుతాయి. సో దాంట్లో ఏంటంటే హార్మోన్ లేదు, యూట్రస్లో అంటే గర్భసంచి పనితనం లేదు, దాని లోపల లేయర్ పెరగట్లేదు, పీరియడ్ రావట్లేదు. కొంతమందికి అలా కాదు, ఓవర్గా గ్రోత్ అవుతుంటుంది, ఈ హార్మోన్స్ విపరీతంగా యాక్ట్ చేస్తూ ఉంటాయి కొంతమందిలో. అలాంటప్పుడు లోపల లేయర్ విపరీతంగా పెరిగి 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 అవి బ్లీడింగ్ రూపంలో వచ్చేస్తూ ఉంటుంది, హెవీ ఫ్లో ఉంటుంది, దాంట్లోనే పీసెస్లా పడ్డము, ముక్కల్లాగా పడ్డము అలాంటివి పడుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ 2 different entities, అండర్ వర్కింగ్ ఆఫ్ ద హార్మోన్స్, ఓవర్ వర్కింగ్ ఆఫ్ ద హార్మోన్స్. ఏది కూడా కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే యూత్ అయినా లేదంటే మహిళలైనా, అంటే పిల్లల్ని ప్లాన్ చేసుకోబోయే వాళ్ళు అండ్ పిల్లల్ని ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా ఓవర్ వెయిట్ అవ్వకుండా బాడీకి ఒక యాక్టివిటీ ఇవ్వాలని మీరు చెప్తున్నారు కదా, సో మీరేం చెప్తారు ముఖ్యంగా? అసలు ఇది జనరలైజర్ చెప్తున్నాను, ఓవరీ ప్రాబ్లం అని కాదు, ఏదని కాదు, దేనికైనా కూడా బరువు అనేది చాలా మెయింటైన్ చేసుకోవడం అవసరం. ఒబేసిటీ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఎవ్రీ డిసీజ్ ఇన్ ద బాడీ. మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్, ఏదో ఒక రోగం మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. ప్లీజ్ మీరు గుర్తుపెట్టుకోండి, యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో డైట్ ఆల్సో అంత ఇంపార్టెంట్. ఇష్టం వచ్చినట్టు తినేసేసి మా దగ్గరకు వచ్చి ఏమైనా బరువు తగ్గడానికి మందులు ఉన్నాయని అడుగుతారు. అన్నీ అంత ఈజీ అయితే ఎలా? మీరు కొంచెం కష్టపడండి, బరువు తగ్గండి, రోజు 2 hours యాక్టివిటీ చేయండి. అండ్ డైట్ అంటారా, మీకు తెలుసు మంచి ఫుడ్ ఏదో మీ అందరికీ తెలుసు, కానీ మీరు తీసుకోవట్లేదు. ప్లీజ్ కాన్సన్ట్రేట్ అంటారు. ఇప్పుడు వెయిట్, ఫిజికల్ యాక్టివిటీ, కట్ షార్ట్ ద స్క్రీన్ టైమ్ అండ్ మెంటల్ స్ట్రెస్ రిలీఫ్, ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్. యూత్ నుంచి ముసలి వాళ్ళ వరకు మేమందరికి ఇదే కౌన్సిలింగ్ ఇస్తున్నాము. షుగర్, బీపీ, థైరాయిడ్ నుంచి బోల్డ్ అన్ని క్యాన్సర్స్ అండ్ ఆల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈవెన్ మీరు ఇప్పుడు చూసారు, కరోనాలో వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ బాగుండే వాళ్ళకి అటాక్ కాలేదు, ఈవెన్ వాళ్ళ పక్కనే ఉన్నా కూడా ఇమ్యూనిటీ వల్ల కాలేదు. అంటే ఆ ఇమ్యూనిటీ ఎలా వచ్చింది? నీ హ్యాబిట్స్ వల్ల వచ్చింది. సో మీ వెయిట్ మెయింటెనెన్స్, ఓవేరియన్ సిస్ట్లో అయితే లావుగా ఉండేవాళ్ళు టేక్ ఇట్ గ్రాండ్, మీరు తీసేసుకోండి, మీకు డెఫినెట్గా ఎప్పుడో ఒకసారి సిస్ట్ వచ్చేస్తుంది, థైరాయిడ్ వచ్చేస్తుంది. సో ఎవ్రీడే 2 hours కార్డియాక్ అంటే హైగా అంటే కలోరీ బర్నింగ్ ఎక్సర్సైజులు చేయాలి. నార్మల్ వాకింగ్ చేసేసాము, నేను ఎక్కువసేపు నిలబడుతున్నాను, ఎక్కువసేపు పని చేస్తున్నాను అంటే అదంతా సరిపోదు. అవన్నీ కూడా మీరు 10,000 steps వేసినా 20,000 steps వేసినా పనికి రాదు. యూ హ్యావ్ టు బర్న్ యువర్ క్యాలరీస్ విత్ విగరస్ ఎక్సర్సైజెస్. అంటే డేలో కంపల్సరీగా 2 hours యాక్టివ్గా చేసుకోవాలి. జాగింగ్ చేస్తారో, విగరస్ వాకింగ్ చేస్తారో, కార్డియాక్ ఎక్సర్సైజ్ చేస్తారో, ఏదో ఒకటి చేయండి. అండ్ సెకండ్ పాయింట్, డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాన్సన్ట్రేట్ ఆన్ ప్రోటీన్ డైట్, ఫైబర్ డైట్ అండ్ లిక్విడ్ డైట్. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి, అలాగే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, పిండి పదార్థాలు తగ్గించాలి, అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ఫ్యాట్ తగ్గించాలి. ఇవన్నీ జనరల్. అండ్ ఓవేరియన్ సిస్ట్, పీసీఓడి వాళ్ళకి ఇవి మస్ట్ అంతే. నా ట్రీట్మెంట్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే వెయిట్ రిడక్షన్ విత్ ఎక్సర్సైజ్ అండ్ డైట్. సో అదే ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. దాని తర్వాతనే మనం ఎంత ఇచ్చినా ఇవన్నీ సపోర్టివ్స్, ఇది లేకుండా అవి చేయలేము. సో ఫస్ట్ వెయిట్ రిడక్షన్, ఎక్సర్సైజ్ ప్రాపర్లీ విత్ ప్రాపర్ డైట్. అట్లని డైటింగ్ మానేస్తున్నారు, అది కూడా మళ్ళీ ప్రాపర్ కాదు. పూర్తిగా మానేయకండి. ప్రాపర్ టైమింగ్లో చిన్న మీల్, చిన్న టైంలో అంటే 2 hours ఏదో ఒకటి. అండ్ యాడ్ మిల్లెట్స్, లాట్ ఆఫ్ ఇప్పుడు మనకి అన్నీ దొరుకుతున్నాయి. మిల్లెట్స్ యాడ్ చేయండి, ఫ్రూట్స్ యాడ్ చేయండి, సలాడ్స్ యాడ్ చేయండి. ఈ గ్రౌండ్ ఇప్పుడు నట్స్ అంటున్నాం, వాటిల్లో కూడా రకరకాలు దొరుకుతున్నాయి, అవన్నీ యాడ్ చేసుకోండి. అండ్ 4 to 5 liters ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇవి హెల్దీ హ్యాబిట్స్. మెంటల్ స్ట్రెస్ ఉండకూడదు, అంటే యోగా, మెడిటేషన్ అవి అలవాటు చేసుకోండి. అండ్ గో ఫర్ హెల్దీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అట్ ద ఎండ్, దట్ ఈస్ కాల్డ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఓకే డాక్టర్, ఓవేరియన్ సిస్ట్ అదేవిధంగా గనికి సంబంధించి అనేక విషయాలు మా ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో వ్యాస్, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.